లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి ఏడాదికి ఖర్చు 12.84 లక్షలు. విధుల్లో ఓ టీచర్ సహా 2 సిబ్బంది. ఆ స్టూడెంట్ కోసమే మధ్యాహ్నం భోజనం. ఖమ్మం జిల్లా నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి. ఆ విద్యార్థిని చదువు కోసం ప్రభుత్వం ఏడాదికి పెడుతున్న ఖర్చు అక్షరాల 12.84 లక్షలు. అంతెందుకు అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజం. అర్థం కావాలంటే ఈ స్టోరీ చూడండి. ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఏంటి, ఒక్క విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేయడం ఏంటి? అవును, మీరు విన్నది నిజమే. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 12.84 లక్షల రూపాయల ఖర్చు చేస్తోంది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతోంది. ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ను నియమించింది. ఆ టీచర్కు నెలవారీ జీతం 1,01,167 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఖర్చు 12 నెలలకు 12.14 లక్షలవుతుంది. అదేవిధంగా ఒక్క విద్యార్థినికి వంట వండేందుకు ప్రభుత్వం వంట మనిషికి నెలకు 3,000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికురాలకి నెలకు 3,000 చొప్పున 10 నెలలకు 30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 5,000 రూపాయలు, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 రూపాయలు మంజూరు చేస్తోంది. అన్ని లెక్కలు కలిపి ఒక విద్యార్థినిపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సుమారు 12.84 లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అయితే ఈ భిన్న వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క విద్యార్థిని చదువు కోసం 12.84 లక్షలు ఖర్చు చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తుండగా, చైనాలో ఓ విద్యార్థిని కోసం అక్కడి ప్రభుత్వం ఏకంగా రైళ్లే నడిపిందని, నారపనేనిపల్లి పాఠశాలలో ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తే తప్పేంటని మరికొందరు అంటున్నారు. నారపనేనిపల్లి పాఠశాలలో ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయం వైరల్గా మారింది. For more videos like this, subscribe Big TV channel.